అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. ఈరోజు అయితే నేను వాకింగ్ స్టార్ట్ చేశానండి. మా మరదలు ఇంకా మా అమ్మ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. చాలా చలిగా ఉందండి. యాక్చువల్లీ జనవరి మంత్ది కదా, సో 5కి లేచానండి. వీళ్ళు వచ్చాక తాలూకా పోలీస్ స్టేషన్ ముందు పోతా. వాకింగ్ చేసి అక్కడ ఒక పాయింట్ ఉంటుందండి కూర్చోడానికి. సో అక్కడ మేము కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాము. సో రిటర్న్ అయ్యేసరికి కొంచెం తెల్లారిపోయినట్టు అనిపిస్తుందండి. అంటే మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాము మార్నింగ్. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే మా అమ్మ టీ పెట్టిస్తుంది. మార్నింగ్ అక్కడ టీ తాగేసి కాసేపు అక్కడ కబుర్లు చెప్పేసి అప్పుడు ఇంటికి వస్తానండి. అక్కడ మనం ఇంటి దగ్గర పెద్దగా చేయాల్సిన పని కూడా ఏం లేదు కదా. సో అది కాక పార్లర్లకు కూడా నేను వెళ్ళట్లేదండి. నాకు ఎందుకంటే కొంచెం హాస్పిటల్లో చూపించుకున్నాను కదా, సో అందుకని కొంచెం రెస్ట్ అయితే అవసరం అన్నారు. సో 1 మంత్ పాటు నేను పార్లర్ వైపుకి కూడా ఇంకా వెళ్ళాల్సిన పని లేదు. సో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. మా ఇంటికి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు టీ తాగుతూనే ఉన్నాం అనుకుంటున్నారా? ప్లేస్ మారింది అంతేనండి, టీ మాత్రం కామను. సో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత 9:30కి అలా మా అత్తయ్య, మా నాన్న, మా అమ్మ మళ్ళీ టీ పెట్టిస్తాను అనమాట. నేను అందరూ కూర్చొని అలా టీ తాగుతారండి. నల్లగా గారబట్టింది, ఎంత తెల్లగా వచ్చింది అని చూపించడానికి. మీకు యాక్చువల్లీ అంతకుముందు వీడియోలో మీకు ఒక లిక్విడ్ గురించి చెప్పానండి. వెండి వస్తువులు మెరుస్తాయని ఒక లిక్విడ్ అని ఒక షాప్లో కొన్నాను. సో అదైతే బాగా వచ్చింది అన్నారండి. సో వాటిని యాక్చువల్లీ వెండి వస్తువులు మనం చాలా పౌడర్స్ వస్తున్నాయి, కానీ వెండి అంత నీట్గా అయితే మాత్రం రావట్లేదు. ఇంకా ఇత్తడి అలాంటివి వస్తున్నాయి కానీ. సో అందుకే దీనికోసమనే తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ లిక్విడ్తో ఇది తెల్లగా వస్తుందా రాదా అని నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఈ రోజు అయితే అదే పని చేస్తున్నాము. ఇక్కడ మా అమ్మ అయితే ఈ లిక్విడ్తో మొత్తం నీట్గా క్లీన్ చేస్తుందండి. చూడకు పెట్టు, ఇటు పెట్టు చుట్టూరు అడే నేను ఇంకానా నువ్వు కూరగాయలు బేరం చేయకూడదు కదమ్మా. గంధపు గిన్నె పెట్టాను. ఆ గంధపు గిన్నెలో ఆడ పెట్టి ప్రసాదం పెడతాను. వెంకీ గారికి ఇచ్చి 2 గిన్నె తిప్పి చూపించు. వెనక్కి పెట్టు. అది ఇది ఒక్కరు సాదా ఉంది, ఇది పెట్టుకోలేమా దేవుడి దగ్గర. పట్టు, కాటన్ మీద పట్టు. దాని మూతికాడు పెట్టనిచ్చేయమ్మా. ఇప్పుడు రుద్దు అంతే, లేవలేదు. ఇంకొద్దు, ఇంత చాలుమా. దీంట్లో నెయ్యి దూది మీద దీంట్లో వేస్తేనే కరెక్ట్. ఇది చాలా మంచిది. ఎట్ట పోద్ది ఇది నీకు? చూడు ఎట్టొచ్చిందో తెల్లంగా. నా చెయ్యి నల్లంగా వచ్చింది, నీ ప్లేట్ తెల్లంగా వచ్చింది. వెనక్కి తిప్పింది. దాంట్లో రసం ఉంటుంది చూడు కానీ సైడ్లు తుడు, ముందు మధ్యలో అవుతుంది కానీ సైడ్లు తుడు. ఉందా ఇంకొంచెం ఒక డ్రాప్ అయినా ఉండండి ఎత్త ఉండు వద్దని. కాటన్ వేరే తీసుకోమా. ఉండు దీనిలో ఉంది కదా ఝాన్సీ. అంతా పోని, అది పోయిన తర్వాత డ్రాప్స్. అసలు ఒక్క డ్రాప్ వేస్తే చాలండి. అసలు ఈ కుంకుమబరణ అయితే నేను ఎప్పుడో పక్కన పెట్టేసాను అనమాట. అసలు ఎంత అంటే ఇవి తోమినప్పుడు బాగా వస్తుంది పౌడర్, లేదంటే తర్వాత ఇలానే ఉంటుందండి. చూడండి ఎంత నల్లగా ఉందో. ఒక్కొక్క డ్రాప్స్ వేస్తుంటే ఎంత క్లియర్ అవుతుందంటే, అంటే పీచు పెట్టి మనం తోమకుండానే ఇంత తెల్లగా నిగనిగలాడిపోతుంది అనమాట. ఇది రూపేరి అండి, ఈ లిక్విడ్ పేరు రూపేరి. ఇది ఒక వాటర్ లాగా ఒక మొత్తం లిక్విడ్ అనమాట. సో అది మనం గ్లౌజెస్ ఖచ్చితంగా వేసుకోవాలండి. అది డైరెక్ట్గా మనము తీసుకోకూడదు అనమాట. ఏదైనా ఫాస్ట్గా క్లీన్ అవుతుందంటే అది యాసిడ్తో సమానం అనమాట. సో అందుకే మనము ఖచ్చితంగా గ్లౌజెస్ అనేది వాడుకోవాలి. లేదంటే కాటన్ పెట్టైనా మనం క్లీన్ చేసుకోవాలండి. కానీ కాటన్ ఉన్నా కానీ గ్లౌజెస్ అనేది కంపల్సరీ. చూడండి మీకు చూపించడానికి నేను జస్ట్ ఒకసారి ఒక డ్రాప్ వేసి అలా
ఏం లేదు, మనము పీచు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మనము తోముతానే ఉంటాము. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలా వెండి సామాన్ తీసుకునేటప్పుడు ప్లెయిన్లో తీసుకుంటే బెటర్ అండి, తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. కానీ ఫైనల్గా నాకేమనిపించిందంటే ఇది తెల్లగా వస్తుంది, కానీ మళ్ళీ రిమైనింగ్ వాటిలానే మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత వెంటనే నల్లగా అయిపోతుంది. సో మెరుగు పట్టించినట్టు ఉంటుందండి ఫస్ట్ సారి మాత్రం మనం వేసినప్పుడు. చూడండి, ఒక్క డ్రాప్ వేసాను కదా, వేసినప్పుడు మాత్రం చాలా షైనింగ్గా అసలు కొత్త వస్తువులు వచ్చినలాగా, మనం కొన్నప్పుడు వెండి ఎలా ఉంటుందో అలా వచ్చిందండి. అసలు నాకు కూడా చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఈ వెండి వస్తువులు తోమలేక పక్కన పెట్టేశాను. చూడండి, జస్ట్ ఫింగర్తో అలా అనగానే. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మెయిన్లీ ఏదైనా మనకి పండగలప్పుడు కానీ వెండి వస్తువులు మనం యూజ్ చేయాలన్నా, ఫంక్షన్ ముందు కానీ వెండి వస్తువులు వాడాలని అనుకున్నప్పుడు ఆ జస్ట్ ముందు రోజు మనం క్లీన్ చేసుకుంటే మంచిగా చూడండి ఇలా కనిపిస్తాయి. అంత నల్లగా ఉన్నదైనా కానీ సో తర్వాత నల్లగా అయిపోయేది సంగతి తర్వాత అండి. కానీ మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇలా కొత్త దానిలాగా తయారవుతుంది. మనం అప్పటికప్పుడు బజార్కి వెళ్ళి మెరుగు పట్టించుకునే బదులు దీని ద్వారా మనము హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మనకి తర్వాత నల్లగా అయితే మళ్ళీ యూజ్ చేసుకునే ముందు మనం వాటిని తెల్లగా చేసుకోవచ్చు. దీని తర్వాత సోప్ వేసైనా కడుక్కోవచ్చు అండి నీట్గా. ఏదైనా అంటే ప్రసాదాలు పెట్టేది అలాంటివి అయితే మాత్రం సోప్ వేసుకొని ఖచ్చితంగా కడుక్కోవాలి, నీట్గా ఉంటుంది. చూసారు కదండి, ఎంత నల్లగా ఉన్న కుంకబరిని కూడా నేను ఎంత తెల్లగా చేశాను అనమాట. సో ఇదైతే నేనైతే మాత్రం యూజ్ అవుతుందనే చెప్తాను. ఎందుకంటే మనకి తర్వాత నల్లగైనా కానీ ముందు మనకైతే వర్క్ జరుగుతుంది కదండి. సో నీట్గా కనిపిస్తాయి కదా. వెండి వస్తువులు పల్చగా ఉన్నాయి అయితే మరీ త్వరగా నల్లబడతాయండి. కొంచెం తీసుకునేది చిన్న వస్తువైనా మందంగా తీసుకుంటే బాగుంటుంది. సో నాకైతే మంచిగా హ్యాపీగా అనిపించిందండి. ఇంకైతే మాత్రం బాగా ఆకలేసేసిందండి. ఇంకా వర్క్ ఈ రోజంతా వెండి వస్తువు సామాన్ తోమే పనిలోనే ఉన్నాను. పెద్దగా ఎక్కువ మా ఇంట్లో పెద్ద ఏం లేవు, ఉన్న 4-5 వస్తువులే. సో మంచిగా ఫిష్ కర్రీ వేసుకొని, ఫిష్ ఫ్రై వేసుకొని, పప్పు వేసుకొని తిన్నానండి. మా అత్తయ్య తెచ్చిచ్చారు మంచిగా ఫిష్ ఫ్రై. సో అది వేసుకొని తిన్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ వాక్ కూడా స్టార్ట్ చేశానండి ఈరోజు. మార్నింగ్ మా అమ్మ మా మరదలు అందరితో కలిసి వెళ్తున్నాను కదా, ఈవినింగ్ మా ఆడబడుచులు ఇంకా మా అత్తయ్య అందరూ ఈవినింగ్ టైంలో వెళ్తారు. సో ఇక్కడ వీళ్ళు సిట్టింగ్ అండి, ఇక్కడ బాగా వాకింగ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటారనమాట. సో అది సో ఇంకా వాకింగ్ అయితే 2 పూట్ల స్టార్ట్ చేశాను. ఇంకా డైట్ కూడా స్టార్ట్ చేశానండి. ఇంకా ఏదైనా అకేషన్ వచ్చిందంటే చాలు రాగి సంగటి, చేపల పులుసు, చికెన్ పులుసు ఇలాంటివన్నీ అకేషనల్లీ జరుగుతూనే ఉంటాయి. సో నాకైతే రాగి సంగటి అంటే చాలా చాలా ఇష్టము. దాంట్లో ఏ పులుసు వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. చేపల పులుసు కానీ, చికెన్ కానీ, లేదంటే ఇంకేదైనా మంచిగా ఏదైనా బెండకాయలు ఉంటాయి కదా. సో అదనమాట నాకు ఫస్ట్ నుంచి కూడా రాగి సంగటి అంటే చాలా ఇష్టం. దాంట్లో ఇలా పులుసు వేసుకొని ఇంకా ఎప్పుడైనా కానీ చేపలు వచ్చినా లేదంటే చికెన్ చేసినా కానీ మా అమ్మ మా నాన్న పక్కనే ఉంటారు, మా అత్తయ్య. సో ముగ్గురు అందరం కలిసి మా ఇంట్లోనే వంట చేసుకొని తింటామండి. చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఇంక నుంచి గుమ్మడికాయ జ్యూస్ తాగాలనేసి డిసైడ్ అయిపోయానండి. మార్నింగ్ గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా హెల్దీ అని విన్నాను. సో అందుకే నేను గుమ్మడికాయ తెప్పించానండి. ఇది మా మామయ్య అయితే తెచ్చారండి మార్కెట్ నుంచి. సో ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఇది తాగితే మంచిగా క్లెన్జర్ లాగా పనిచేస్తుందండి. మన పేగులన్నీ కూడా ఒక పేగుల్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఇంకా ఎలాంటివి ఉన్నా కానీ, టాక్సిన్స్ ఎలాంటివి ఉన్నా కానీ మొత్తం ఒక క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. సో వీటన్నిటిని పైన ఇవన్నీ గుజ్జు ఇవన్నీ తీసేసి ఇలా ముక్కల్లాగా చేసుకోవాలి. సో నాకు జ్యూసర్ ఉందండి, ప్యూరిఫై చేసే జ్యూసర్ అనమాట అది. సో ఆ జ్యూసర్ వల్ల ఏంటంటే ఓన్లీ లిక్విడ్ మాత్రమే వస్తుందన్నమాట. అది ఎవరైనా సరే సమ్మర్లో మాత్రం జ్యూసర్కి మాత్రం చక్కగా ఆ జ్యూసర్ తీసేసుకోండి. హ్యాపీగా జ్యూస్లు ఇలా ఫిల్టర్ పట్టినట్టు వస్తాయి అనమాట. ఏ జ్యూస్ అయినా కానీ చూడండి, ఒక దెబ్బ అంటే నేను దాంట్లో నేను ఒక పార్ట్ 4 పార్ట్స్లో ఒక పార్ట్ తీసి చేశాను. చాలా బాగుందండి. దీని యూజెస్ అన్నీ కూడా నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా మా ఇంటి ఓనర్ అయితే నాకు పైనుంచి మామిడికాయలు పంపించారు. సో ఇవైతే చాలా బాగున్నాయండి. వాళ్ళకి తోటలు అంటే తెలిసిన వాళ్ళు, పల్లెటూరు ఉందన్నమాట వాళ్ళ ఓను. సో అక్కడి నుంచి వచ్చాయండి. సో నాకు కూడా ఒక 3 మామిడికాయలు పంపించారు. నేనైతే అన్ని మామిడికాయలు యూజ్ చేస్తానండి. ఫిషెస్లో కానీ లేదంటే ఏదైనా పులుసులో చింతపండు అసలు యూజ్ చేయను అనమాట. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. చేపలు నెక్స్ట్ చేపలు చేసుకుని ఎక్కువ శాతం నేను ఇక్కడ చేస్తానండి. ఎందుకంటే మా నాన్న కావచ్చు, మా అమ్మ కావచ్చు ఎక్కువ చేపలను ఇష్టపడతారు అనమాట. సో అది చేసినప్పుడు అందరం కూర్చొని తింటాం కదా. సో అందుకే మామిడికాయలు ఖచ్చితంగా ఉండాలి. ఇంతమందికి చేయాలంటే మామిడికాయలు కూడా ఎక్కువ
పడతాయి కదండి, ఇంకా కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది మామిడికాయ కాస్ట్. సో ఇవి చూడటానికి ఇలా మచ్చల్లాగా ఉన్నాయి, కానీ లోపల మాత్రం మంచిగా ఫుల్గా చాలా బాగుందండి. మనం బయట కొన్నవి 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది కదా, సో ఇక్కడ మాత్రం చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఈవినింగ్ వాకింగ్ కూడా స్టార్ట్ చేసాము. రోజు ఈవినింగ్ వాకింగ్కి, సో ఆల్రెడీ మీరు చూసారు కదా ముందు, సో రెగ్యులర్గా నేను ఈవినింగ్కి వాకింగ్కి వస్తున్నానండి. ఇక్కడ చాలా బాగుంది, మా అందరితో కలిసి వెళ్ళడం మాత్రం చాలా ఫన్గా ఉంది. ఫోన్ వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయంటే ఇది వీడియో తీసుకోవడానికి నేనేమో ఫోన్ చేయడానికి ఇవాళకి ఫోన్ తేలా రేగేలికి పోతున్నారు అంటే వీడియో తీస్తున్నాను. పొడిగండి అంటే వస్తున్నాడమ్మా ఏదో ఇచ్చినప్పుడు మా చేతులు పోద్దు అవును ఏంటి తింటా మాట ఇప్పుడు వెళ్ళాం ఇక మీ మామకు తీసుకెళ్ళి ఎండబెట్టి పొగాకు జుట్టి అమ్మ కలుస్తాడు. బ్యాటరీలో గాల పెట్టదు ఎట్ట కాల్చాలి అది ఇంట్లో పొయ్యి మీద కలిసిద్ది. ముందు చూసినాడు అమ్మా రాళ్ళు కట్టుకుంటావు సీనరీ మొత్తం చూసారు కదండి. వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇక్కడ నడిచే వాళ్ళందరూ మా గ్రూపే అనమాట. సో ఇదేదో వాకింగ్కి వెళ్ళినట్లేదు, యుద్ధానికే వెళ్ళినట్టుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఫన్గా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను నా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నా పార్లర్కి వెళ్ళట్లేదండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను 1 మంత్ లీవ్లో ఉన్నాను, రెస్ట్లో ఉన్నానని. సో మా పార్ట్నర్ ఇంకా వర్కరే రన్ చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా ఏంటంటే, నా పార్ట్నర్ కూడా నేను లేకుండా రన్ చేయలేకపోతున్నానని చెప్తున్నారండి. సో అందుకే తనకు కూడా హెల్త్ బాగుండట్లేదంట. సో ఈ 1 మంత్ కూడా తను రన్ చేయలేనని చెప్పేస్తుంది. సో దానికోసమని నేను తన్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, నేను వెళ్లకుండా తన్ని వెళ్ళమని చెప్పడం కూడా ఎందుకులే అని చెప్పి, సో నేను ఇంటికి షిఫ్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే రెంట్ పే చేయాలి కదండి. సో నాకు ఇల్లుంది కదా, సో ఆ ఇంట్లోనే నేను ఒక రూమ్ లో పెట్టేసుకుందాం అని చెప్పి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాము. దానికోసమే వచ్చానండి. సో నేను వచ్చే టైంకి నా వర్కర్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మేము ఈ సామాన్ అన్ని కూడా నాకు ఏవైతే కావాలో నేను తీసుకుంటాను, నా పార్ట్నర్కి ఏం కావాలో తను తీసుకుంటుంది, మిగిలినవన్నీ సేవింగ్కి పెట్టేద్దామని అన్ని అమౌంట్లు వేస్తున్నాము. మళ్ళీ కొన్న వస్తువులనే నేను మళ్ళీ కొనుక్కోవాలండి, ఎందుకంటే అవి రేట్ వేసిన తర్వాత మనకి కావాలంటే మనకి, లేదంటే నా పార్ట్నర్కి కావాలంటే తనకి, లేదంటే సేలింగ్కి పెట్టడము. సో అదండి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఇంట్లో కూడా పార్లర్ని అరేంజ్ చేసుకుంటాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మాత్రం బిజీగా మా అత్తయ్య మా నాన్న యాజ్ యూజువల్ గా మార్నింగ్ టైంలో గేమ్లో మునిగిపోయారు. వీళ్ళకి మంచి టైం పాస్ అండి. ఇంకా రోజు మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు హ్యాపీగా ఆడుకుంటారనమాట. ఒక పక్క మా అమ్మ అయితే క్లవ్ బీన్స్ వస్తుంది. సో క్లవ్ బీన్స్ లో ఇది ఒక రకం అండి, చాలా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో వీటిని ఫ్రైగా చేసుకోవచ్చు, కర్రీగా చేసుకోవచ్చు. సో వీటిని అయితే నేను రేపు వీడియోలో చూపిస్తానండి, ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్ గా. ఇంకా రేపు నెల్లూరు కూడా వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉందండి నా పార్లర్లో. సో అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను. రేపటి వీడియోలో అయితే నెల్లూరులో ఏం జరిగింది, ప్రోగ్రామ్ ఏంటి పార్లర్లో, ఇంకా క్లవ్ బీన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నచ్చితే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.